ఫ్రెండ్స్ ఇది మోటరోలా G45 5G. రీసెంట్ గా మోటోలా మోటో G34 5G తీసుకొని వచ్చింది కదా, దానికి సక్సెసర్ అని చెప్పొచ్చు. సేమ్ మీకు అదే స్పెసిఫికేషన్స్ అయితే ఎంచుకోవచ్చు, కాకపోతే ప్రాసెసర్ చేంజ్ అయిపోతుంది. ప్రాసెసర్ ఇప్పుడు కొత్త ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. G34 లో మీకు 695 ఉంటుంది, దీనిలో మీకు 6S Gen 3 ప్రాసెసర్ అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. వీడియో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ ఫోన్ మీకు ప్రైజింగ్ విషయానికి వస్తే 10,000 రూపాయల లోపు అయితే వస్తుంది. ఇది విత్ ఎఫెక్టివ్ ప్రైస్ అంతా కలుపుకొని మీకు బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 9,999 అయితే వస్తుంది. ఇది ఫోన్ బాక్స్ అయితే, బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్ తో పాటు క్లియర్ కేస్ అయితే ఇస్తున్నారు. సో మీరు కేసు ఫోన్ కేస్తే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది బాక్స్ లో. 20W చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ మొత్తం మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే వస్తారు దీనిలో మీకు 6.5 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే. స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4GB RAM 128GB బేస్ మోడల్. టాప్ మోడల్ 8GB RAM 128GB. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 20W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇవి దీని స్పెసిఫికేషన్ విషయానికి వస్తే. అండ్ ఈ ఫోన్ మొత్తం 3 కలర్స్ లో అయితే వస్తుంది. మొత్తం నా దగ్గర 2 కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్న కలర్ వచ్చేసరికి దీని కలర్ పేరు వచ్చేసరికి బ్రిలియంట్ బ్లూ. ఇంకొకటి వచ్చేసరికి బ్రిలియంట్ గ్రీన్ అని చెప్పేసి ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉంటుంది. అండ్ ఫైనల్ కలర్ వచ్చేసరికి ఇది మెజెంటా కలర్. కలర్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే ఇది ప్యాంటోన్ పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ప్యాంటోన్ కలర్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. కళ్ళకి మీకు అలా కొడుతుంటాయి అనమాట ఇవి. అండ్ ఇది లెదర్ ఫినిష్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు ఆ ప్రైస్ కి 10,000 రూపాయలు వేగాన్ లెదర్ ఫినిష్ తో ఫోన్స్ అయితే వస్తున్నాయి. ఇవి సైడ్స్ ప్లాస్టిక్, ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే వస్తున్నాయి. ఇంకా ఈ ఫోన్ బడ్జెట్ ఫోన్ కాబట్టి దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే కనిపిస్తుంది. దీనిలో స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. అండ్ టాప్ లో మీకు డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది, ఇది మీకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. టాప్ లో సెకండరీ మైక్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ లుక్ చాలా బాగుంటుంది, చాలా క్లీన్ ఉంటుంది డిజైన్ వీళ్ళది. అండ్ మోటో బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. ఇది లాస్ట్ జనరేషన్ చేంజ్ అయిందంటే ప్రాసెసర్ ఇది మీకు స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 695 తో కంపేర్ చేస్తే ఇది మీకు Android 2 లో 60,000 ఎక్కువ స్కోర్ చేస్తుంది. అంటే ఓవరాల్ గా మీకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే 10% బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు 6S Gen 3. ఇంకెవరు పర్ఫార్మెన్స్ యూజ్ గా డిఫరెన్స్ వచ్చేసి మీరు గేమ్స్ ఆడుకోవచ్చా అంటే మాత్రం గేమ్స్ మీరు నా చిన్న గేమ్స్ ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి ఆడుకోవచ్చు. BGMI 40 FPS హ్యాండిల్ చేయగలదు. పెద్ద గేమ్స్ వీటిలో ఆడడానికి అయితే కష్టమే, బడ్జెట్ ఫోన్స్ కాబట్టి. ఇవి 13 5G బ్యాండ్స్ కి ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మీకు VoINR సపోర్ట్ కూడా ఉంది. అంటే వాయిస్ ఓవర్ న్యూ రేడియో 5G నెట్వర్క్ మీద మీరు వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇది ప్రాసెసర్ గురించి మాట్లాడితే. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినా ఇది 4GB RAM 128GB, 8GB RAM 128GB మోడల్స్ లో వస్తుంది. రెండు మీకు LPDDR4X UFS 2.2 స్టోరేజ్ తో వస్తున్నాయి. అండ్ ఇది మీకు 4GB RAM కి ర్యామ్ ఎక్స్పాన్షన్ ఇంకొక 4GB అయితే ఉంటుంది. 8GB RAM కి ఇంకొక 8GB RAM బూస్ట్ అయితే చేసుకోవచ్చు. స్టోరేజ్ విషయం కూడా హైబ్రిడ్ స్లాట్ కాబట్టి మీరు సెకండ్ స్లాట్ లో మీరు మైక్రో SD కార్డ్ పెట్టి 1TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. డిస్ప్లే విషయం కోసం 6.5 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే. సో ఇది వీళ్ళు కొద్దిగా ఒక 2,000 ప్రైస్ ఎక్కువ పెట్టినా కనుక ఒక 1,000-2,000 ప్రైస్ పెట్టేసి ఫుల్ HD డిస్ప్లే తీసుకొచ్చి చాలా బాగుండేది. కాకపోతే వీళ్ళు 10,000 రూపాయల లోపు తీసుకురావాలని చెప్పేసి అక్కడ కాస్ట్ కటింగ్ అయితే చేశారు. HD+ డిస్ప్లే తీసుకొని వచ్చారు. అంతేకాదు డిస్ప్లే మీకు అంత బ్రైట్ కూడా లేదు. డిస్ప్లే అయితే మీకు L1 సపోర్ట్ అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇండోర్ లో మీరు చూసినప్పుడు అయితే బాగానే అనిపిస్తుంది డిస్ప్లే. బయటకి వెళ్తే మాత్రం అంత బ్రైట్ గా అయితే కనిపించదు. సౌండ్ మాత్రం అదిరిపోయింది. ఇది మీకు స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. సౌండ్ చాలా బాగుంది స్టీరియో స్పీకర్స్ నుంచి వచ్చేది ఆ ప్రైస్ కి. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ కానివ్వండి, హై రేస్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది. ఈవెన్ స్పేషల్ ఆడియో సపోర్ట్ కూడా ఈ ఫోన్ కి అయితే ఉంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. సౌండ్ విషయంలో అన్ని ఉన్నాయి, దీనిలో ఏమి మిస్ అయితే అవ్వలేదు. కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా. సో ఆ ప్రైస్ కి మీరు మరీ ఎడ్జ్ సిరీస్ రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేసుకోకండి. కెమెరాస్ మీకు డీసెంట్ ఫోటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. కొన్ని శాంపిల్స్ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఫ్రంట్ కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి 10,000 రూపాయల లోపు మనకి ఎక్కువ 8 మెగాపిక్సెల్ కెమెరాస్, 13 మెగాపిక్సెల్ కెమెరాస్ తీసుకొస్తూ ఉంటారు. వాటితో కంపేర్ చేస్తే ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇది. అండ్ ఫ్రంట్ బ్యాక్ మీరు 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ వీడియో కూడా 720p లో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ దీనిలో మీకు స్పాట్ కలర్, స్పాట్ వీడియో ఉంటుంది. మోటోరోలా స్పెషల్ ఫీచర్స్ ఇవి. సో ఆ ఫీచర్స్ కూడా దీనిలో అయితే ఉన్నాయి. అండ్ డ్యూయల్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. డ్యూయల్ 2 కెమెరాస్ యూస్ చేసి ఫోటోస్ తీసి వీడియోస్ కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి ఒకేసారి. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇది HD డిస్ప్లే కాబట్టి మీకు 5000 mAh బ్యాటరీ చాలా సేపు వస్తుంది. బ్యాటరీ మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే మ్యాక్సిమం అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమం యూజర్స్కి. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కాబట్టి మీకు టైం పడుతుంది, 1.5 గంటల పైనే పడుతుంది. ఒకవేళ ఈ ఫోన్ని మీరు
ఫుల్ ఛార్జ్ చేయాలంటే. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది మీకు. 1 ఇయర్ మాత్రం వీళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్ గ్యారంటీ ఇస్తున్నారు. అంటే ఆండ్రాయిడ్ 15 అయితే దీనికైతే వస్తుంది. 16 వీటి గురించి అయితే లేదు అసలు. వాళ్ళు చెప్పడం అయితే 15 వరకు అయితే మీకు పక్కా వస్తుందని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. 1 ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తుంది. 3 సంవత్సరాలు అయితే మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్కి. ఇది మోటోరోలా యూఐ కాబట్టి మీకు బడ్జెట్ ఫోన్ కాబట్టి ఒకటి 2 ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తాయి. అండ్ మీకు యూఐ అయితే మోస్ట్లీ క్లీన్ గానే ఉంటుంది. మీరు యూస్ చేస్తున్నప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కెమెరా యాప్లు యూఐలో కొద్దిగా ల్యాక్స్ అయితే ఉంటాయి. మిగతా జనరల్ యూస్ చేస్తున్నప్పుడు అయితే మీకు బాగానే అనిపిస్తుంది ఫోన్ అయితే. ఇది క్లీన్ యూఐ కాబట్టి మీకు ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి కదా, యాప్ లాక్ చేసుకోవడం, యాప్లో హైడ్ చేసుకోవడం, ఇట్లాంటివి అయితే ఉండవు. కాకపోతే దీనిలో మోటో సెక్యూర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలో మీరు ఏదైనా సేవ్ చేసుకోవాలనుకుంటే మీ ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ అక్కడ మీరు సెక్యూర్ గా స్టోర్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఫ్యామిలీ స్పేస్ కూడా ఉంటుంది. అంటే మీరు కొన్ని యాప్స్కి పర్మిషన్ ఇచ్చి మీ కిడ్స్కి ఏమన్నా ఫోన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక ఫీచర్ ఉంటుంది కదా మీకు రీసెంట్గా చెప్పే స్మార్ట్ కనెక్ట్ అని చెప్పేసి, మనం దీన్ని పీసీకి కనెక్ట్ చేసేసి మౌస్ని అటు ఇటు మూవ్ చేయొచ్చు. ఫోన్ నుంచి పీసీకి, పీసీ నుంచి ఫోన్కి, ఇట్లా చాలా ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను రీసెంట్గా. అల్ట్రా వీడియో చూడండి, మోటోరోలా H50 అల్ట్రా, దానిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఫీచర్ దీనిలో మీకు టాప్ మోడల్కి మాత్రం వర్క్ అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉంది 8GB RAM మోడల్, దీనికి మాత్రమే ఇది వర్క్ అవుతుంది. సో దీనిలో మాత్రం ఆ ఫీచర్ అయితే ఉంది. అండ్ డైలర్ విషయానికి వస్తే గూగుల్ డైలర్, సోతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. బడ్జెట్ ఫోన్ అయినా కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ దీనిలో మీకు FM రేడియో కూడా ఉంది. FM యూస్ చేసే వాళ్ళు అయితే బడ్జెట్ ఫోన్ కాబట్టి FM రేడియో కూడా తీసుకోవచ్చు. 3.5 హెడ్ ఫోన్ జాక్, ఇట్లాంటి ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఫోన్ బడ్జెట్ ఫోన్. ఇది పెద్దగా చెప్పడానికి మనకి ఏమి ఉండదు. ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ మోడల్ 4GB RAM 128GB 10,999 రూపాయల దగ్గర పెట్టారు ప్రైస్ అయితే. 1000 రూపాయలు మీకు యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. లేదు మీరు మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసినా కానీ 1000 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే ఎక్స్ట్రాగా అయితే వస్తుంది. అంటే ఇది ఎఫెక్టివ్ ప్రైస్ మీకు 9,999 రూపాయలకి 4GB RAM 128GB మోడల్ వస్తుంది. టాప్ మోడల్ తీసుకోవాలనుకుంటే 8GB RAM 128GBతో వస్తుంది. అది 2,000 రూపాయల ప్రైస్ ఎక్కువ ఉంటుంది. 12,999కి అయితే ఆ ఫోన్ అయితే వస్తుంది. అంటే దాని మీద కూడా 1000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. టాప్ మోడల్ ప్రైస్ 11,999 అని చెప్పొచ్చు. ఓవరాల్గా 10,000 రూపాయల లోపు ఇది ఒక మంచి డీసెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. G34 కూడా నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఆ ప్రైస్కి చాలా మంచి ఫోన్ అని. ఇది కూడా మీకు సేమ్ అదే ఫోన్, కాకపోతే ప్రాసెసర్ ఇంకా మీకు బెటర్ ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. కాకపోతే డిస్ప్లే ఒకటి కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టినా కానీ ఒక 1000 రూపాయలు, అది నా ఒపీనియన్. ఓవరాల్గా అయితే మాత్రం ఖచ్చితంగా 10,000 రూపాయలకి ఈ స్పెసిఫికేషన్ పరంగా అయితే డీసెంట్ ఫోన్ ఇది. ఇది మోటో G45 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో అయితే లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.